కాటసాని రామిరెడ్డి గెలుపు అభివృద్ధికి మలుపు సంక్షేమ పాలనకు అండగా నిలుస్తున్న బనగానపల్లి నియోజకవర్గ ప్రజలు కోవెలకుంట్ల పట్టణంలో ఇందిరమ్మ కాలనీకి చెందిన పలువురు టీడీపీ కండువాలు టీడీపీ కుటుంబాలు టీడీపీని వీడి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. మరింత సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందాలంటే మరోమారు నన్ను శాసనసభ్యులుగా గెలిపించండి అని కాటసాని రామిరెడ్డి అన్నారు. మీ కష్టాలను నేను చూశాను, మీ బాధను నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. కట్టా కట్టా నుంచి గట్టు తూకే నీళ్లు అన్నొచ్చాడంటూ సంబరంగా చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా తాతాబా నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒక్కటేగా. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే అది చదువే అని చెప్పి చెప్తా ఉన్నాను. దేశానికి ఆదర్శంగా అమ్మ ఒడి, జగనన్న గుండెల్లో పేదోడి గుడి. నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి, స్కూళ్లు మారుతా ఉన్నాయి. నాడు నేడంటూ మురిసే ప్రతి పడి, ప్రతి ఇంటికి సేవకుడాయే రుణపడి. అబ్బా తాత నుంచి యువతి యువకుల దాకా సంక్షేమం చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా గొంతెత్తి చెప్పేదొకటే. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు. బనగానపల్లి నియోజకవర్గంలోని కోయిలకుంట్ల టౌన్ ఇందిరమ్మ కాలనీకి సంబంధించి దాదాపు 50 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు నక్కా చంద్ర, నక్కా బాలుడు, నక్కా నారాయణమ్మ, దస్తగిరమ్మ, కాశీమి, అబ్దుల్, హుసేన్వల్లి, నాగార్జున, మద్దిలేటి, సీమల శ్రీను, దస్తగిరి, నాగరాజు, అదేవిధంగా కామేశ్వరి, చరిత, మౌలిక, పద్మ, బాలరాజు, వీరభద్ర సంఘం మల్లయ్య, ఎల్లప్ప, నడిపిరంగడు, తిమ్మప్ప వీళ్ళంతా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో మరి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు మరి ఇంతమంది ఈ యొక్క ఇందిరమ్మ కాలనీలో ఈ యొక్క డెవలప్మెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు మరి ఆకర్షితులై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈరోజు ఈ యొక్క ప్రతి కుటుంబానికి కూడా లక్షలాది రూపాయలు మరి ఈ విధంగా సంక్షేమ పథకాల వల్ల లబ్ధి చేకూరింది. కాబట్టి మరి ఈరోజు ఆయన రుణం తీర్చుకోవాలంటే ఆ పార్టీలో చేరి మరి వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ఈరోజు మరి తపన పడి ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ఇందిరమ్మ కాలనీలో గతంలో చాలా వరకు రోడ్లు ఉండేది కాదు. ఇక్కడ గ్రావెల్ రోడ్లు అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేనేమి నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎవరైనా కూడా లేని వాళ్ళు, ఇంటి పట్టాలు లేని వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి, వాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది ఇక్కడ రోజు ఈ యొక్క వ్యాపారాలు చేసుకుని బతికే కుటుంబాలు కాబట్టి వాళ్లకు అన్ని విధాల జీవనోపాధి కూడా కల్పించడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల లబ్ధి పొంది ఈరోజు వ్యాపారాలు కూడా బాగా చేసుకుంటా ఉన్నారు. మరి ఇంకా ఎవరైనా కూడా ఇంకా ఏదైనా కూడా మీ యొక్క సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఈ ఇందిరమ్మ కాలనీలకు సంబంధించి రోడ్లు, అదేవిధంగా డ్రైనేజీ, ఇంకా ఏదైనా మౌలిక సదుపాయాలన్నీ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఉన్న నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరినందుకు వీళ్ళందరినీ స్వాగతిస్తూ వీళ్లకు తగిన గుర్తింపు, తగిన సహకారము తప్పకుండా మా వంతు అందజేస్తాము. అదేవిధంగా ఈరోజు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి
మనం ముఖ్యమంత్రి రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు ఎవరైతే పార్టీలో చేరినారో వాళ్ళందరికీ తగిన గుర్తింపు కూడా కల్పిస్తాము. అదేవిధంగా ఇంటి పట్టాలు కానీ ఇళ్ళు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి రేషన్ కార్డులు కానీ మరి పెన్షన్లు కానీ ఇది వీళ్ళకి ఏది అవసరమో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాము. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో చేరినందుకు అందరికీ స్వాగతిస్తూ మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాము.